గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన గురువంటే అనుభవాల పాఠం, గురువంటే క్రమశిక్షణ రూపం, గురువంటే గమ్యం చేరే మార్గం. మన ఆహ్వానాన్ని మన్నించి తమ ఒక్కరోజు సమయాన్ని మనం స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారిని అండ్ వెల్కమ్ టు కరెస్పాండెంట్ సిస్టర్ రూబీ గారు అండ్ మార్గరెట్ గారు అండ్ అమల సిస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అచ్చ తెలుగు తెలుగు టీచర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మనకు ఆలన దిద్దించి మొదటి నుంచి మనకు వెన్నుదన్నై నిలిచినటువంటి లూత్ మేరీ టీచర్ గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. గమనం లేని మాకు గణితం నేర్పి గాడిలో పెట్టి మరియు
మనకు సామాజిక హక్కులను తెలియజేసి సమాజంలో ఎలా మెలగాలి, చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక మన మాతృభాషతో మిళితమైన భాష, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలిగే భాష, మన దేశాన్ని ఆంగ్లేయ స్వాగతమో ప్రభువా నీ దివ్య దర్శనము చేయవేం చేసిన ఈ శుభవేళ. స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపతో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతమో దేవా సుమా స్వాగతమో. సప్తస్వరామృత జ్ఞాన ప్రదాయ గురవే నమః. శ్రీస్వరనందిత శృతి తత్వాయ గురవే నమః. ఈచ్ బై అవర్ నరేష్, స్టూడెంట్ నరేష్. సిస్టర్లకి, సార్కి, వేదిక మీద ఉన్న వేదిక ముందున్న స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడి వాడైనా ఆయన స్థానం అత్యున్నతమైనది, అనిర్వచనీయమైనది. వారు తరగతి గదిలో చెప్పే ప్రతి పాఠము ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతో పాటు ఆయన బోధించే సారాంశం పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్థి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది. కాబట్టి ఉపాధ్యాయుని ప్రతి ఏటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంది. ఒక కుటుంబం లాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత మాత్రం సాటిలేదు. కోసం అతడు ఆ విద్యార్థితో ఎంతో చనువుగా మెలుగుతాడు, అతనితో స్నేహం చేస్తాడు, అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయునికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటివారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ ఉంటాడు. అంతేకాదు ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తును సన్మార్గంలోనికి తీసుకువెళ్ళే డ్రైవర్గాను, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగాను, వివిధ రకాల పరిస్థితులను విడమరిచి చెప్పడంలో సైంటిస్టుగాను, కలబోసి వివరిస్తూ ఆపై వచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగాను, అతని బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్గాను, ఇలా సమాజంలో ప్రతి వృత్తిని తనలో ఇముడ్చుకొని తానే అన్ని వృత్తులను నిర్వహించేవాడుగా విద్యార్థికి సంపూర్ణ అవగాహన కలిగేటట్లు చేస్తాడు. విద్యార్థి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ విద్యాలయం నుంచి బయటకు వచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటి వరకు కంటికి
ఇక్కడ పనిచేసి ఉండొచ్చు. వాళ్ళు నేర్పించినటువంటి విద్యా బోధనలు ఈరోజు మీకు తోడ్పడుతుండొచ్చు. సో అలాంటి మీ హెచ్ఎం సిస్టర్ని మనమంతా గుర్తు చేసుకోవడం మన బాధ్యత. సో అందరూ కూడా ఒక్క నిమిషం నుంచొని మౌనం పాటిస్తూ సిస్టర్ గారి ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. లలిత టీచర్ కూడా లలిత టీచర్ స్కూల్కి వచ్చారు. అవునా? మీరు చదువుకున్న స్కూల్కి రాగానే మీరు ఎలా అయిపోయారంటే ఒక స్టూడెంట్ అయిపోయారు. సో ఇప్పుడున్న లైఫ్ బాగుందా? ఎందుకని? అప్పుడున్న లైఫ్ ఏంటంటే మన క్లాస్లో టీచర్స్ మనకి ఏదైనా చెప్తున్నా ఇలా చేయొద్దమ్మా అలా చేయొద్దని చెప్పినప్పుడు మనకు అందరికీ కోపం వస్తుంది కదా. ఎందుకు ఈ టీచర్కి నేర్పితేనే కోపం, ఎందుకు ఎప్పుడు చూసినా ఈ టీచర్ ఎలానే చెప్తారు, ఈ సిస్టర్ ఎలానే చెప్తారు, ఇంకా వేరే ఏం పని లేదా అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటాం. మీరే కాదు, మేము కూడా అలానే అనుకుంటాం. సో అది కామన్. కానీ ఆ రోజు మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు మీ టీచర్స్ చెప్పినవి, మీ సిస్టర్స్ చెప్పినవి ఈ రోజు అంటే లైఫ్లో మనకి రెండు గుర్తుంచుకోవాలి. ఓన్లీ 2 థింగ్స్ యూ హావ్ టు రిమెంబర్. ఒకటి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇంకొకటి, దేనికైనా అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఈరోజు మీరు స్టూడెంట్స్ కాదు, ఒక ఫ్యామిలీ మ్యాన్. ఓకేనా? ఒక లైఫ్లో మీరు సెటిల్ అయిపోయినారు. ఫ్యామిలీ లైఫ్ లేకపోతే ఒక జాబ్ పరంగా కూడా సెటిల్ అయి ఉన్నారు. రోజులు జెండా వందనం రోజు ఇచ్చే చాక్లెట్, ఆడిన పాటలు, పాడిన పాటలు మరవగలమా? ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను మనం స్కూల్లో ఉంటూ నెమరు వేసుకుంటున్నాము. అలాగే మన జీవితంలోని ఎన్నో అనుభవాలను కూడా మనం కూడా అందించాలని కోరుకుంటూ. నాకు 5th వరకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. 6th లలిత టీచర్ ఫస్ట్ 10 ర్యాంక్స్కి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ చాక్లెట్ కోసం నేను కష్టపడి చదివాను. నేను 4th యూనిట్ టెస్ట్లో 7th ర్యాంక్ కూడా వచ్చాను. తర్వాత 7th విజయమ్మ టీచర్ వల్ల నాకు మ్యాథ్స్ మొత్తం వచ్చింది. మ్యాథ్స్ ఇప్పుడు బ్యాంక్ జాబ్ చేస్తున్నా అంటే ఆ టీచర్ వల్ల. నేను 2022లో జాబ్ వచ్చింది. 23లో బాబు ఉంటుంది. వేదికను అలంకరించిన సిస్టర్స్కి, టీచర్స్కి, సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 1 to 10th ఇక్కడనే చదివాను. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రస్తుతం ఇంటి దగ్గరే హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. మై హస్బెండ్ వ్యవసాయం. ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను అండ్ 2 years NIMT కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. కరోనా టైం తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇక్కడ మ్యారేజ్లో ఉంటున్నాను. నాకు ఒక బాబు. బొటిక్ స్టార్ట్ చేశాను. సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట. ప్రతి ఉమెన్కి కావాల్సింది సెల్ఫ్ డిఫెన్స్. ఎవరి మీద ఆధారపడకుండా మనతో మనం ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే. మా అత్తగారు, మామగారు, మా వారు చాలా 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 సపోర్ట్ చేస్తారు నాకు. అండ్ ఈ స్టేజ్ డెకరేషన్ మా వారు ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తారు. మా వారు, మా ఆయన ప్లస్ మా మామగారు. ఈ ఈవెంట్ కూడా చేసేది మా వారే. గుడ్ మార్నింగ్ టీచర్ గారికి, అందరికీ నమస్కారములు. మీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
అంటే ఎక్కువ నాటి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరు లేరు ఈ బ్యాచ్లో. చాలా మంచిగా నెమ్మదిగా ఉండేవాళ్ళు, చెప్పినట్టు విని నేర్చుకునే పిల్లలు. మీరందరూ మంచిగా సెటిల్ అయ్యారని అనుకుంటున్నాము. సరే, మీరు జాబ్ చేసినా చేయకపోయినా మీ ఫ్యామిలీ పరంగా మీ పిల్లల పరంగా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాము. ఇందులో మరి ఎంతమంది జాబ్ చేస్తున్నారో జాబ్ చేయట్లేదో తెలియదు మాకు. ప్రిపరేషన్ ఉండాలి. మీ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అయినా సరే, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టైనా సరే మీరు కోచింగ్ తీసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, జాబులు కొట్టాలి. అందరూ మీరు జాబ్ చేస్తుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మాకు చాలా సంతోషం. ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరూ సెల్ఫ్గా ఉండాలి. మీరు ఏదైనా జాబ్ చేశారనుకోండి, మీ కాన్ఫిడెన్స్ వేరుంటుంది, మీ జీవన విధానం వేరుంటుంది, అన్నీ వేరుంటాయి. కాబట్టి కష్టపడండి. చాలా ఏజ్ ఉంది మీకు. ఏదో ఒక జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలి. మేమందరం జాబ్ చేస్తున్న టీచర్ అండి. స్టేజ్ని అలంకరించినటువంటి స్టేజ్ సిస్టర్స్కి మరియు పద్మజ టీచర్ గారికి, విజయమయ్య టీచర్ గారికి, స్వర్ణ టీచర్ గారికి, కమలా సార్ గారికి, రుజుమయ్య టీచర్ గారికి, అలాగే నారాయణ టీచర్ గారికి, అందరికీ పేరు పేరున పాదాభివందనం. అలాగే మీరు చిన్నప్పటి నుంచి మలిచిన నుంచి మంచి జాబ్ చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలు వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు సెటిల్ అయిపోయారు. కొంతమంది ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి మీరు ఎలా పెంచితే, అంటే మీరు ఎలా ట్రీట్ చేస్తే మేము అలా పెరుగుతాం. ఇంకోటి, మన తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన డెవలప్మెంటే జీవితాంతం అలాగే ఉండిపోతుంది. అలాగే నా గురించి చెప్పాలంటే నేను సాగర్ సిమెంట్స్లో చేస్తున్నానండి, ఎలక్ట్రీషియన్గా. నాకు మ్యారేజ్ రీసెంట్గా ఆగస్టులో మ్యారేజ్ అయింది. శ్రావణి రావాలి. వేదికను అలంకరించిన సిస్టర్స్కి, టీచర్స్కి పాదాభివందనాలు. నేను ఇక్కడే 1 to 10th ఇక్కడే చదివాను. తర్వాత మ్యారేజ్ చేసేసారు. పిన్ని గారు నర్స్గా వర్క్ చేశాను. తర్వాత పిల్లలు, అందుకని ఇంకా హౌస్ వైఫ్గానే ఉండిపోయాను. తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మిషన్ నేర్చుకున్నాను. నేనే ఓన్ ఇప్పుడు ఇంట్లోనే. నా పేరు అనుష. ఇక్కడ 10th దాకా చదివాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇంటర్ అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ సాఫ్ట్వేర్, నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. నేను హౌస్ వైఫ్. మీరు 14 సంవత్సరాలు అవుతుంది కదా స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయి, అయినా కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మళ్ళీ మమ్మల్ని గౌరవించడానికి ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అందరినీ 1కి 2 సార్లు ఫోన్ చేసి పిలిచి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చిన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లనే, చాలా వరకు కొంచెం ఫేస్లు మారినాయి కానీ అయినా గుర్తుగా పెట్టగలిగాం. అయితే ఎప్పుడు స్టడీస్ పెట్టినా కూడా చాలామంది ఎవ్వరు కూడా ఆబ్సెంట్ కాకుండా వచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలుగు మీడియం పిల్లలు మాత్రం తప్పనిసరిగా మీరు చదువుకున్నటువంటి చదువు మీ జీవితానికి ఉపయోగపడుతుందని మేము ఆలోచన. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2 విషయాలు. ఫస్ట్, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఆ తర్వాత ఇతరులను గౌరవించండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ మీద నమ్మకం ఉంటే మీరు దేన్నైనా సాధించవచ్చు. మీరందరం హౌస్ వైఫ్గా ఉన్నామని మీరు అనుకుంటున్నారు కదా, మీ అందరూ తెలివి తక్కువ ఎవ్వరు కాదు, అందరూ మంచి చదివే పిల్లలు. ఒక కొద్ది మంది మాత్రమే కొంచెం యావరేజ్ ఉన్నారు. ఆ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఒక ఏజ్ వచ్చేసరికి మెచ్యూరిటీ మైండ్ వస్తుంది కాబట్టి అన్నీ బాగా ఉంటుంది. ఎక్కడైనా కలిసినప్పుడు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అంటే పలానా జాబ్ చేస్తున్నావు అంటే మీకంటే మేమే ఎక్కువ సంతోషపడతాం. ఎందుకంటే మీకు చెప్పినటువంటి విద్య మీకు ఆ విధంగా పిల్లలు కూడా క్రమశిక్షణతో పెంచండి. మళ్ళీ మీరు ఇక్కడికి రావాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ థ్యాంక్స్, సిస్టర్స్కి కూడా థ్యాంక్స్. నేను 1 to 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. మాది చోటపల్లి
నన్ను వడ్డాపురం ఇచ్చినారు. అక్కడి నుంచి నేను ఇక్కడ మఠంపల్లి ఆర్టిక్ స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను ఎల్కేజీ స్టూడెంట్స్కి. నాకు ఒక పాప ఒక బాబు. మా వారు ఎన్సీఎల్లో జాబ్ చేస్తున్నారు. మేము ముగ్గురం తోటికోడళ్ళం. మంచిగా అక్క చెల్లెలక్క మంచిగా కలిసి ఉంటాం. ఉమ్మడి ఫ్యామిలీలో. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్కి, తగ్గిన సిస్టర్స్కి, మీకు సార్లకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నా వందనాలు. ఏదైనా పోయిన వస్తువు పోతే మనకి దొరికినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ఉంది మిమ్మల్ని మళ్ళీ చూస్తూ ఉంటే. కనిపించగానే నాకు ఎంతో ఆనందం అనిపించింది. మరి ఏటల్ ఏమంటుందంటే నేను ప్రభువునందు ఆనందిస్తున్నానని చెప్పింది. ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మీరందరూ చాలా గుర్తుపట్టలేకపోతున్నాను. పేరు రూపం గుర్తుంది. ఎందుకు మీరు చిన్నప్పుడు అదే రూపం మా హృదయంలో మనసులో మెలిగిపోద్ది అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి సరిగ్గా గుర్తులేక ఏం పేరు ఎక్కడ ఏందని అడగాల్సి వస్తుంది. అందుకు మీరేం అనుకోవద్దు ఆ విధంగా అడిగినందుకు. అనుష మాత్రం బాగా బటర్ పిల్లలందరూ బాగా గుర్తున్నారు. వేరే ఊరు వాళ్ళందరూ గుర్తులేరు. మీరందరూ నేను చిన్నప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు ఇది నేర్పించినా కదా మీకు. అదేంటి మీరందరూ ఆ విధంగా అమ్మ లాగుండాలి, ఇల్లు లాగుండాలి. మంచిగా మన జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటి పనులు చేసుకోకుండా మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు మన జీవితంలో సక్రమంగా అర్థం చేస్తూ ఉంటారు. నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మీకు కృతజ్ఞతలు. ఏదైతే నేను అలంకరించిన అందరికీ నా ధన్యవాదాలు. సిస్టర్స్, మీరు నా పేరు సతీష్ అండి, చదువుతున్నామని. అండ్ వాయిస్నే ఎక్కువ, ఒక ఇద్దరు ముగ్గురు మంచి జాబ్ వచ్చిన వాళ్ళని ఉంచారండి. మిగతా వాళ్ళంతా పంపించేసారు. సిస్టర్ గారికి తెలుసు, అప్పుడే మమ్మల్ని గుర్తించారు. మాకు కూడా అర్థమైంది టీచర్. ఫస్ట్ క్లాస్లో ఒకసారి నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చారు మన సిస్టర్. ఒక్కళ్ళు నమ్మలేదు సిస్టర్. నేను అందుకే ఇక ఈ ఫస్ట్ వచ్చిన నమ్మట్లేదు, దానికి తక్కువ చదివింది. ఇంకా ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చినప్పుడు మా నాన్న అమ్మ అందరు వచ్చి ఆ పేర్లు రాసుకుంటారు కదా, మేము పేరు చెప్పండి బాబు పేరు అని. కొంచెం టెన్షన్ అవుతుంది మేడం, ఏమనుకోవద్దు. పేర్లు రాసుకునేటప్పుడు లూతుమేరీ టీచర్ గారు ఇక్కడ కూర్చున్నారు. అయితే ఆ బాబు పేరు చెప్పమ్మా అంటే ఆయన పేరు స్వామి రాసుకోండి అంటే టీచర్ అన్నారుగా, సాములు ప్రభువులు నేను రాసుకోండి, సతీష్ అనే పేరు బాగుంటుంది పెట్టుకోని మా రోజు మా లూతుమేరీ టీచర్ గారు. ఆ టీచర్ ఇప్పుడు కూడా నేను నీ పేరు, నా పేరు ఎవరు పెట్టి పిలిచినా కానీ నాకు ఆ టీచర్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను టీచర్. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. ఇక్కడ మా బీటెక్ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు చాలామంది సిబిపి పవర్ ప్లాంట్లో. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్కి టీసీఎస్లో జాబ్, సాఫ్ట్వేర్ జాబ్, చోటపల్లి అమ్మాయి. మా మేనమామ బిడ్డ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మా ముందు జాబ్ వచ్చింది, అయినా చేసుకుంది, మరి తప్పలేదుగా. బీటెక్ చదివినా కాబట్టి అందరూ ఇక్కడికి వస్తారు కానీ మా ఇంటికి వస్తారు, కానీ ఆమె చేసిన దగ్గరికి నేను వెళ్ళాల్సి వస్తుంది. ఆమె వద్దంటామా, మళ్ళీ నేనేదో పని పోవాలి. ఇప్పుడు ఈ సిటీలు కట్టేవి ఉన్నాయి, పొదుపులు కట్టేవి ఉన్నాయి. పోయిన బ్యాంకుల్లో నాకు 18,000 కానీ ఎక్కువ ఇవ్వలే మేడం. ఆమెకైతే ఒక 50,000 వస్తాయి. నేను అని కూడా కరెక్ట్. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరితోటి ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది మేడం. నాకు వీళ్ళందరినీ అప్పుడప్పుడు చూస్తుంటా కానీ సిద్ధి అవుతుంటుంది నాకు పలకరించాలంటే. మళ్ళీ ఏమంటారో ఏం కాదు అని. వాయిస్ అయితే అందరితోటి మంచిగా మాట్లాడతాను. నేను ఎప్పుడు ఇంత ఓపెన్గా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేదు. రామ్నగర్ స్కూల్కి తీసుకెళ్ళాను మేడం. నేను ఫస్ట్ టైం అప్పుడు హైదరాబాద్ వెళ్ళడం. చాలా థ్యాంక్స్. సార్ చాలా బాగా డ్యాన్స్ నేర్పించేది. అప్పుడు
అప్పుడు ఖర్చులు మొత్తం టీచర్సే భరించి మా అందరినీ తీసుకెళ్లారు. అరుణ కూడా ఉంది ఇందులోనే. మాకు మంచి ప్రైజ్ ఇచ్చారు. ఆ ప్రైజ్ ఇస్తారేమో మా ఇంటికి తీసుకొని చూపిద్దామంటే నాకు ఆ ప్రైజ్ ఇల్లు మేడం స్కూల్కి పోయి సిస్టర్ మేము పోతున్నాగా మాకేమో ప్రైజ్ ఇస్తారా, ప్రైజ్ ఇచ్చేది బాబు అది అండి. అది అట్లాంటివి ఉండవు, నువ్వు ఘోరపాయకు ఫస్ట్ అది ఇది అని అంటే రావాలా సార్ బతిమాలి 3 రోజులు. అది ప్రైజ్ ఇయ్యారు సార్ అంటే ఎవరండి దండం పెడతాం పోరా. ఇక్కడ ఖచ్చితంగా అందరూ మాత్రం మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సి వస్తుందని వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, వాళ్ళందరూ అడిగిపోయి యాక్షన్ చేస్తారు. నేను ఇప్పుడు చేసిన అయితే రోజు అనేటైనా మా గురువు గారితో చేయడం నాకు చాలా ఆనందం అనిపించేది. మా గురువు గారితో నేను పోటీ చేయలేను. ఇప్పుడు కూడా ఈ ఓక అన్న కూర్చోన్నా నువ్వు డబ్బులు ఇచ్చినవా ఇలేదా అన్న ఇంతకు 1000 రూపాయలు ఇచ్చిండ్రా అన్నాడు. మరి ఎందుకన్నా ఒకటే పని చేస్తున్నావు, శ్రీభాగ్యం అన్నాడు కూర్చో అని చెప్పి జోక్ మేడం అంటే చాలా రోజుల తర్వాత కలుస్తాగా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు హెచ్ఎం సిస్టర్ సుజాత గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నా తోటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు జి రాజేష్ గారు. ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు ఇక్కడే చదువుతున్నాను. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ టైం 55 వచ్చినాయి, రాలేదు. నాకు సర్ప్రైజ్. నాకు బాబు పాప, నాకు వైఫ్ కాన్స్టెంట్. దీని గురించి ఒక మాట చెప్తాను. ఎవరి ముడి వేయకున్నా ముడిపడిన బంధం ఎంతో అడుగులు వేసి ఆ ఈలతో అల్లుకొని షష్ఠి పూర్తి వరకు సాగుతున్న స్నేహ బృందం ఇది. అధికారంలో ఉన్న, అంతస్తుల్లో ఉన్న, పూరి గుడిసెలో ఉన్న, పేదరికంలో ఉన్న హద్దులు లేవంట. నాటి జ్ఞాపకాలు ముడివేసుకొని నేడు ఈ చోటుకు చేరిన స్నేహ బృందం ఇది. థ్యాంక్ యూ. మరి ఇక్కడ అందరూ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అని చెప్తున్నారు, కానీ నేనైతే అఆలు కూడా ఇక్కడ చదువుకున్నాను. స్టార్ట్ అయింది ఇక్కడ అఆలు నుంచి, అక్కడ వెనుక ఉంటుండే అఆలు ఫస్ట్ క్లాస్ మాత్రం అక్కడ ఉండే. తర్వాత ఇక్కడ అన్ని క్లాసెస్ ఉన్నాయి. మేము అఆల వరకు అయితే చదువుకున్నాం. మీరు చదువుకున్నారా? అఆలు చదవలేదా ఇక్కడ? గుర్తుందా? మరి ఎందుకు ఫస్ట్ క్లాస్ నుంచి అని చెప్తున్నారు? అఆలు కూడా మనకి సరే. మరి టీచర్స్ అందరూ కూడా మాకు ఎంతగానో కృషితో
మరి మేమందరము మంచిగా చదువుకోవాలి. బేస్ అనేది మాకు ఇదే, ఫస్ట్ క్లాస్ టు 10th. మనం ఎక్కడ ఎంత బాగా చదువుకుంటే ఈ విద్య అనేది మనకి పై చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మాకు ఇంత మంచి చదువు నేర్పించి మరి మాకు పై చదువులకు ఎంతగానో ఉపయోగపడేలాగా మాకు చదువు నేర్పించిన మీ అందరికీ కూడా మేము వందనాలు చెప్పుకుంటున్నాను. రాణి, నాది మఠంపల్లి. నేను 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత నల్గొండలో ఇంటర్ చేశాను. తర్వాత ఇంటర్ తర్వాత గుంటూరులో నర్సింగ్ కంప్లీట్ అయింది. నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత మామూలుగా ప్రైవేట్ జాబ్ చేశాను. ప్రైవేట్ జాబ్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. నాకు 3 ఆడపిల్లలు. నాకు కొన్ని మంత్స్ నేను జాబ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల తర్వాత కూడా నేను మా ఊరు దగ్గర మన సిస్టర్ స్కూలే ఉంది, సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ అని ఉంది. నేను అక్కడ 4 months టీచింగ్గా కూడా జాబ్ చేశాను. తర్వాత మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను వర్క్ అనేది బంద్ చేశాను. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాకు 3rd బేబీ, హెల్త్ బాగాలేదు, అందుకని నేను ఎక్కడ జాబ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ బ్యాంక్లో చేస్తారు. ప్రజెంట్ అయితే మేమంతా హ్యాపీ. మేము కూడా ఉమ్మడి కుటుంబమే, అందరం కలిసే ఉంటాము, కలిసే అన్నీ షేర్ చేసుకుంటాము. అందరం సంతోషమైన దుఃఖమైన అన్నీ కూడా మేమన్నీ షేర్ చేసుకుంటూనే అందరూ అసెంబ్లీకి నిలబడాలి. అయితే రామారావు సార్ అన్ని నేర్పించేది, సారే అన్ని లీడ్ చేసేవారు. అయితే సార్ చాలా క్రమశిక్షణ చాలా నేర్పించారు. మేము నేర్చుకున్న ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణే మాకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఉపయోగపడింది. సార్ చాలా ఏమంటారు, మనం ఎక్కడ సరి చేయకుండా సరే కర్రతోటి ఒక్కటి ఇచ్చేదే సరే ఇలా చేయాలని కరెక్ట్గా చేపించి మనకు అన్ని నేర్పించారు. నేను నర్సింగ్ చేసేటప్పుడు కూడా అక్కడ కాలేజ్లో మొత్తం ఫెస్టివల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏవి జరిగినా కూడా నేనే లీడ్ చేసేదాన్ని. సిస్టర్స్ అందరూ కూడా నాకే లీడింగ్ ఇచ్చేవారు. డ్యాన్స్ అయిన ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ మొత్తం నేనే చేసేదాన్ని. అది కాకుండా మరి సార్ చాలా డ్యాన్స్యములు భక్షించు పక్షి కుక్షికి ఒక భక్ష్యము లక్ష్యమా అనేది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. టీచర్ గారు అంత బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. కాబట్టి నేను నల్గొండలో ఉన్నప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్లాసెస్కి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా సార్ నన్నే అడిగేవాళ్ళు, ఏదైనా చెప్పు అన్నప్పుడు మామూలుగా అంటే ఇంగ్లీష్ క్లాస్ అని కాదు, మామూలుగా టైంపాస్ చేస్తున్నప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పు అన్నప్పుడు నేను ఇదే చెప్పేదాన్ని. ఎవరైనా పోటీ పడి చెప్పండి ఈ లైన్ చెప్పండి ఎవరైనా అన్నప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అందులో చాలా అర్థం ఉంది, తెలుసా మీకు దాని అర్థము? అంత అర్థంగా మరి వందనాలు చెల్లించుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ యొక్క వేదికకి ప్రజెంట్గా హెచ్ఎం సిస్టర్ గవర్నమెంట్ సిస్టర్ సుజాత గారికి, అలాగే కరస్పాండెంట్ సుపీరియర్ రూబీ సిస్టర్ గారికి, పెద్దలు మార్గెట్ సిస్టర్ గారికి, చిన్న సిస్టర్ గారికి, అలాగే వేదికలో ఉన్నటువంటి తల్లి సమానమైనటువంటి ఎడ్వర్ టీచర్ గారికి, అలాగే పద్మా టీచర్ గారికి, విజయపేట టీచర్ గారికి, స్వర్ణ టీచర్ గారికి, నాగమణి టీచర్ గారికి, ఇక్కడికి రాకుండా కూడా డిసెంబర్ నెల, మరి డిసెంబర్ నెల అంటే క్రీస్తు పుట్టుక. ఆ నెల రాగానే అందరికీ మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది December 25th. మరి దేవుని ఆశీస్సులు అవన్నీ ఎల్లవెల్ల ఉన్నప్పుడే మనం ఇప్పటివరకు ఆయన దీవెనలు ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఇంతవరకు ఆరోగ్యంగా ఉండలేదు. ఈ వేదిక మీద మళ్ళీ అందరం కలవగలిగాము. ఆ భగవంతుడు కూడా దేవాదేవుడు ప్రార్థించుకుంటూ మీరందరూ కూడా అన్ని విధాలుగా ఉన్నత స్థితిలో ఉన్నారని ఆశిస్తున్నాను. చాలామంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు అయ్యారు, మరి చాలా సంతోషం. అలాగే భవిష్యత్తులో కూడా ముఖ్యంగా మీ అందరం కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఏ గురువైనా ముందు మన స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా వాళ్ళు సెటిల్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే మీ కుటుంబ బంధాలు కూడా ఇందాక టీచర్స్ అందరూ చెప్పినట్టు చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కూడా లూజర్ కాకుండా ఏ కష్టాలు వచ్చినా కూడా
ఎలాంటి అపోహలకు పోకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా స్ట్రాంగ్గా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అట్లున్నప్పుడే మన కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా మనకు ఆదర్శవంతులు చేయడానికి బేసిక్ అనేది పాఠశాల. ఈ పాఠశాలలో కూడా అట్లా మీ అందరూ కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసామని నమ్ముతున్నాం. ఎలాంటి కష్టం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవాలంటే ముందు బేసిక్గా చిన్నప్పటి నుండే అది అలవర్చుకోవాలి. పెద్ద అయిన తర్వాత కూడా ఇది ఎక్కడికి చాలా స్ట్రాంగ్గా ఏదో ఒకటి చేయాలి. ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో ఒకరు సంపాదిస్తే కుటుంబాలు సరిపోదు. ఇప్పుడున్న ఖర్చులు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి మీరు కూడా ఏదో ఒకటి మీకు మీ చదువు తగ్గట్టుగా ఏదో ఒక ఉద్యోగం చూసినట్లయితే మీ ఇంట్లో కూడా ఆ ఫ్యామిలీ ఆర్థిక ఒడిదుడుకులు అనేవి రాకుండా ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ₹1 సంపాదిస్తే మాకు ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటాం మిమ్మల్ని కూడా. ఎందుకంటే ఇంకా చాలా ఏజ్ ఉంది మీకు. మేమే పెద్దవాళ్ళం, మా ఏజ్ సగం కూడా లేదు వాస్తవంలో. మీరు చిన్నపిల్లలు, మీరు తప్పకుండా మళ్ళీ అట్లాంటి ప్రయత్నం అంటే అట్లాంటి బంధాలు ఉండేవి. తప్పకుండా సిస్టర్స్ కూడా చాలా గౌరవించేవాళ్ళం. అంటే మనం ఏది చెప్పినా కానీ చెడు చెప్పేవాళ్ళం కాదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక్కడే పుట్టే ఇక్కడ పెరిగా కాబట్టి కుటుంబాల పరిస్థితి ఏంటనేది నాకు పూర్తి అవగాహన ఉంది. సతీష్ ఈరోజు మరి ఎంత చక్కగా మాట్లాడుతుంటే స్టేజ్ మీద అంటే వాస్తవాలు అవన్నీ కూడా గెట్టడం కాదు, కానీ వేరే అవకాశం లేదు. ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువైపోయేది. ఆడపిల్లలే మనకి స్ట్రెంత్ అని ఉండేది బాగా. మగపిల్లలకి వేరే బెంచెస్ లేక అడ్జస్ట్మెంట్ కాక సెక్షన్స్ లేక, ముఖ్యంగా సెక్షన్స్ కూడా లేవు మన దగ్గర. అందుకని 1 to 5th వరకు సెక్షన్స్ ఉండి 6th 7th నుంచి సింగిల్ సెక్షన్స్ కంబైన్ ఉండేది. 8th నుంచి 10th కొత్తగా వచ్చింది కాబట్టి గర్ల్స్ నుంచి కొంతమంది క్లాస్ 4-5 పిల్లల్ని చదవగలిగే పిల్లల్ని ఉంచుకొని మిగతాన్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్ పంపించాం. ఆ బ్యాచ్లో సతీష్ వాస్తవంగా పోయండి. తను కూడా చాలా యాక్టివ్ ఉండేది. మంచి క్రీడాకారుడు, మంచి కబడ్డీ ప్లేయర్, మంచి స్టేట్ ప్లేయర్, తను మంచి డ్యాన్సర్, అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఇంజనీర్ చదివి ఈరోజు మన సాగర్ సిమెంట్స్ నుండి ఇంజనీర్గా పనిచేస్తుంటాను. అట్లనే నరేష్ ఈరోజు క్యాషియర్గా మరి పుట్టు పెట్టుకొని చక్కగా వేది మీదకి వచ్చి తెలుగు పనిటేనా రాజేష్? తెలుగు పనిట నిజంగా చక్కగా చెప్తుంటాను. బిఎస్సీ కూడా రావాలని భగవంతుడు కోరుకుంటాను. అలాగే ఇంకా చాలామంది ఆర్కే కూడా మంచి అథ్లెటిక్ రన్నర్ పరిచయం చేద్దామని. ఇప్పుడు నువ్వు వేసిన డ్యాన్స్ చాలా బాగుంది. చూసు ఏమన్నా నేను గాయపరిచిన మాత్రం నా సారీ రా నీకు. తర్వాత ఆడపిల్లలు శ్రావణి, శోభ, స్రవంతి, అనుష, భార్గవి, చాలా మంది కొంతమంది పేర్లు మర్చిపోతే సారీ ఏమనుకోమాకండి. తను కూడా డాన్సర్, మంచి డాన్సర్. తను అరుణ ఎంత మంచి డాన్సర్, టాలెంట్ ఏంటంటే మంచి అందరూ కూడా అరుణ కానీ, అనుష కానీ, భార్గవి కానీ, స్రవంతి కానీ ఫుల్ ప్లేజెడ్గా అన్ని రకాలుగా వెరీ టాలెంటెడ్ రా. మీరందరూ కూడా ఇంకా భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఉన్న స్థాయిలో ఉండాలని, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి బాయ్స్ కూడా శ్రీను, ఇంకా పేర్లు మర్చిపోతే సారీ నన్ను అనుకోమాకండి. మీరందరూ కూడా ముందు సెటిల్ కావాలి లైఫ్లో. యోగి అనుకుండు మనకి యోగి అని పేరు ఫిక్స్ చేసింది నేను. అదే పేరు కంటిన్యూ ఆశీస్సులు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మెనీ థ్యాంక్స్. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. మీ అందరికీ చాలా సంతోషంగా ఉంది, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు ఎంత సంతోషంగా ఉందో చెప్పగలుగుతారా? చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, మీకు చెప్పాను కదా, మనకి ఏదైనా బాగా ఇష్టమైన స్వీట్ తిన్నప్పుడు లేకుంటే ఇష్టమైన వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందమ్మా అంటే ఏం చెప్పారు మీరు? ఎంత సంతోషం అని చెప్పారు? దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. ఇంత ఇప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంది? చాలా సంతోషం ఉంది. మాకు అంతే సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞత తెలుపుకుందాం. ఎన్నెన్నో కరోనాలు వచ్చినాయి, వాళ్ళందరూ నిజంగా బతికించినందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎంత కష్టం ఉన్నా సరే మనం బతకాలి. ఇండివిజువల్గానే బతకాల్సి వస్తుంది, ఎట్లయినా బతకాల్సి వస్తుందమ్మా. మీరైతే మాత్రం తొందరగా పెళ్లి చేస్తే మాత్రం మీరు అసలు 10th సాధించొద్దమ్మా. చెప్పాను కదా నాన్న, అసలు 10th వదిలిపెట్టి అంటే ఇంటి దగ్గర కూర్చొని
ఏది ఎట్లా ఉన్నా సరే, ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా సరే మీరంతా బాగా మంచిగా బతకాలని చెప్పేవాళ్ళం. అసలు ఇప్పుడు ఈ తెలంగాణ సపరేట్ స్టేట్ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ ఇయర్ అయితే మాత్రం చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయండి. అసలు చెప్పాలంటే మ్యామ్ ఒక్కొక్కరికి ఒక వ్యక్తికి 5 ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా సార్ పేపర్లో రాశారండి. అందరికి అసలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు ఇంటింటికి ఉద్యోగం ఉన్నట్టుగా ఉన్నాయండి. ఒక్క ఈ మఠంపల్లి మండలంలోనే 9 మందికి ఒకేసారి. నేను రాగానే చెప్పాను ఆ మాట, వాడికంటే మీరే యంగ్గా కనపడుతున్నారు. ఏమి కారణం అంటే నాకు అనిపించింది, ఈ టీచర్స్ అనేవాళ్ళు ఎప్పుడు స్టూడెంట్స్తో ఉంటారు, చిన్న పిల్లలతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఎప్పుడు వాళ్ళ ఒక చాలా ఎంతూజియాజం నింపుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా వాళ్ళు ఎప్పుడు యంగ్గా చాలా ఎంతూజియాజంగా కనపడుతుంటారు. మీలో ఎంతమంది టీచర్సే? మీరు ఇంట్లో టీచర్స్, మీరు చేసే పని ఉన్న చోట మీరు టీచర్స్, సమాజంలో మీరు టీచర్స్. ఎలా అంటే మీరు ఇక్కడ జీవిత విలువలని నేర్చుకున్నారు. ముఖ్యంగా సిస్టర్ స్కూల్లో ఏమి మనం నేర్చుకుంటామంటే జీవిత విలువలు. అవునా కదా? ఒప్పుకుంటారా? ఏం లేదు, ఇట్ట ఊపినట్లే ఉంది, సౌండ్ ఏం రాలేదు నాకు. అది రాదు అంటుంటేనే మాట్లాడుతూనే ఉన్నాడు కదా, అందరు నమ్మించాడు. దట్స్ ఫైన్. ప్రతి ఒక్కరు కూడా జీవిత విలువల్ని సిస్టర్ స్కూల్లో ముఖ్యంగా చదివినప్పుడు, ఫాదర్ స్కూల్లో చదివినప్పుడు, బ్రదర్ స్కూల్లో వెనకాల ఉన్నట్లే ఉంటుంది. అది చేయదు లేదంట. ఓకే, తను ఎక్కువ వంగి పని చేయలేదు అనుకుంటా. సరే, ఓకే. అయినా అవి అన్నీ కూడా మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ షేర్ చేసిన వాళ్ళలో చాలా మంది చెప్పారు, మేము ఏం చెప్పారంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలా, అది మనల్ని లైఫ్లో చాలా చేసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారో, అండర్స్టాండ్ చేసుకుంటారో, ఇంకొకరిని అర్థం చేసే జరుగుతుంది. అవునా? సో అది ఒక్కసారి అండర్స్టాండ్ చేసి అడ్జస్ట్ చేసుకున్నారంటే వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఇది నేర్చుకోలేదు. టు హ్యావ్, అండర్స్టాండ్, అడ్జస్ట్ అండ్ యాక్సెప్ట్. The acceptance will bring for you the confidence in your life. The confidence will make you to the highest. So may God bless you and be happy in your life. శాలువాతో సత్కరించవలసిందిగా యాదగిరి నరేష్, శిల్ప, శోభ,
భారీ